నమస్కారం, నేను మిస్ సిఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జూన్ నెలకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్ల బడ్జెట్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా సుమారుగా 65 లక్షల మంది పెన్షన్లను తీసుకుంటున్నారని, వీరికి సంబంధించినటువంటి 1900 కోట్ల రూపాయలను రిలీజ్ చేసినట్టు ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ పెన్షన్లను 2 విధాలుగా పంపిణీ చేస్తామని వారు ప్రకటించారు. ఇక్కడ టోటల్గా 47 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలో రేపు 1వ తారీఖున డీబీటీ పద్ధతిలో జమ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇక తర్వాత మనకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇక్కడ మంచానికే పరిమితమైనటువంటి వారికి కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, అంటే బ్యాంకులకు వెళ్ళి తీసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ విధంగా సుమారుగా 17 లక్షల మందికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లో ఈ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 47 లక్షల మంది ఎవరైతే ఉంటారో రేపే వారికి బ్యాంకులో డిపాజిట్ కావడం అనేది జరుగుతుంది. వెళ్ళి మీ పెన్షన్లను తీసుకోండి. ఇక తర్వాత ఇక్కడ వికలాంగులకు, మంచానికి పరిమితమైనటువంటి వారికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సచివాలయాల్లో పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు వెళ్ళి ఈ పెన్షన్లను క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా కానీ ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవమైనటువంటి విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.